ఈ వీడియో స్పెషల్గా మిడ్ నైట్ టాక్స్ కాదు, కానీ మిడ్ నైట్ టాక్స్ ఒకటి 2 పాయింట్లు ఉన్నాయి. బట్ అన్సీన్ అన్కట్స్ అని చెప్పి వేస్తూ ఉంటాం కదా ఎక్స్ట్రా అని చెప్పి, అందులో ఒక మేజర్ పాయింట్ ఉంది. అది చూస్తే మాత్రం దివ్య మీద కోపం రాకుండా ఉండదు. కళ్యాణ్ని వెన్నుపోటు పొడిచిందా అంటే పొడిచింది, ఎందుకు ఏంటన్నా చెప్తా. అలాగే బర్నీ అన్న నీట్గా డీకోడ్ చేశాడు. అంత ఈజీగా బర్నీ అన్న డీకోడ్ చేశాడంటే లేదు, సుమనన్న హెల్ప్ ఉంది. సంజన గారు ఫీల్ అయ్యారా లేదా అంటే గట్టిగా ఫీల్ అయ్యారు, ఆవిడ చాలా ఏడ్చారు. సో ఆ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. పెద్ద వీడియో ఉండదు, షార్ట్గానే ఉంటుంది. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో మిడ్ నైట్ టాక్స్లో ఏమీ లేదు, సింపుల్గా చెప్పాలంటే సంజన గారు అని అనుకుంటాడు ఇమాన్యుల్. సంజన గారే రెబల్ అనుకొని సంజన గారు చుట్టూ తిరుగుతారు, మా టీంలో వాళ్ళని తీయద్దు, మా టీంలో వాళ్ళని తీయద్దు, మమ్మల్ని మంది తీయద్దు, నేను తీయను అంటారు. ఆవిడ గేమ్ ఆడుతూ ఉంటారు. లేదు మా టీంలో ఎవరిని తీయద్దు, మా టీం వీక్ అయిపోద్ది, అది ఇది అని చెప్తారు. ఇంకో సైడు ఇమాన్యుల్ టీంలో ఉన్న గౌరవే అనుకుంటాడు, తనూజ అనుకుంటా ఉంటాడు. తనూజ గారు అనుకొని తనూజ అని చెప్పి ఇమాన్యుల్ చెప్తాడు, ఏంట్రా నేను కనిపించేస్తాను, రాము ఏమో నవ్వుతూ ఉంటాడు. సో నైట్ మొత్తం ఇదే జరిగింది. రేపు కూడా ఇమాన్యుల్ సంజన గారే అనుకుంటాడు, ఎందుకంటే సంజన గారు మాట అంటారు, నెక్స్ట్ పోయేది డెమోన్ అని చెప్తారు. ఆవిడ అనగానే అనుకుంటాడు, సో నెక్స్ట్ పోయేది డెమోనే. ఎప్పుడైతే డెమోన్ పోతాడో ఇంకా ఇమాన్యుల్ కన్ఫర్మ్ చేసుకుంటాడు, ఓకే మా అమ్మే రెబల్ అని చెప్పి. సో రేపు ఆట మొత్తం అలాగే తిరిగింది. సో ఇది అంతకుమించి ఏం లేవు, అయ్యే డిస్కషన్స్ మనకి ఎపిసోడ్లో ఆల్మోస్ట్ చూపించేసినవే రిపీటెడ్ డిస్కషన్స్ అనమాట. సో ఇప్పుడు మనం వేరే పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడుకోబోతున్నాం. వీడియో లైక్ చేసి చూడండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. నేను అన్సీన్ ఏం లేదు కదా, పడుకుని పోదామని పడుకుని పోతున్నా, మిడ్ నైట్ టాక్స్ ఏమి లేవని. పడుకునే ముందు ఎప్పుడైనా ఇదేమీ లేకపోతే జస్ట్ ఒకసారి ఎక్స్ట్రా కట్స్ చూద్దామని చెప్పి ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది. చూద్దాం ఏమైనా ఉంటుందేమో అని చెప్పి ఓపెన్ చేశాను. అలాగే నేను సరిగ్గా లైవ్ చూడలేదు కదా ఈరోజు అని చెప్పి ఓపెన్ చేస్తే నాకు 2-3 పాయింట్లు కనిపించేపాటికి అబ్బా ఈ ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్లు, ఎందుకంటే ఫర్దర్గా ఇవి గేమ్లో వస్తాయి. గేమ్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి అర్థం కావాలి కదా, సో అందుకోసం అని చెప్పి తీసుకొస్తున్నాం. సో మొదలు పెడుతున్నాం. వీడియో లైక్ చేసి చూడండి, మర్చిపోద్దు. మీరు లైక్ కొట్టడం వల్లే మనం మిడ్ నైట్ అంత కష్టపడి అంటే నిద్ర మార్కొని చేసిన దానికి ప్రతిఫలం అంటే కనుక అది వెళ్తుంది బాగానే వీడియో, జస్ట్ బికాజ్ మీరు లైక్స్ కొడుతున్నందుకు. సో ఇది నామినేషన్స్ తర్వాతది, ఇది మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకున్నాం. బట్ జస్ట్ పైన చెప్తా, ఎందుకంటే ఒక లైన్ ఉంది, అది మనం మిడ్ నైట్ దాంట్లో వేయలేదు, నేను లైవ్లో వేయలేదు, ఇక్కడ ఇందులో వేసాడు. ఒక క్వశ్చన్ ఉంది, ఒక ఆన్సర్ ఉంది అంటాడు కళ్యాణ్. ఎవరితో? తనూజతో. తనూజ గారితో అలా అన్నప్పుడు దేని గురించి అంటే, నువ్వేమైనా రాముకి నా పేరు చెప్పావా అన్న విధంగా అడిగితే, నీకెవరు అని చెప్పి అడిగాను నేను, నీకేమైనా పాయింట్స్ ఉన్నాయా కళ్యాణ్కి అంటే, కళ్యాణ్ గురించి పాయింట్ ఉందంటే ఉంది అన్నాడు. సో అంతే అని చెప్పి, కళ్యాణ్ గురించి పాయింట్స్ ఉన్నాయంటే ఉంది అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ రాశారు కళ్యాణ్ అని చెప్పి. మ్యాక్సిమం ఈ వీడియో రేపు వీకెండ్లో ప్లే చేస్తారు. ప్లే చేసి నువ్వు మ్యానిపులేట్ చేస్తావు అది అని చెప్పి చెప్తారు. చూద్దాం చెప్తారో లేదో. దాని తర్వాత నాకు ఎవరు కెప్టెన్ అవ్వడానికి బర్నీ గారు తీసేయడంలో హెల్ప్ చేయలేదు అంటారు. ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే, వచ్చింది అంటే నేను అడగలేదు, నా మైండ్లో లేదంటే ఉంది, నువ్వు ఇంతకుముందు అడిగావు, ఆ డిస్కషన్ నిన్న మిడ్ నైట్ మనం చెప్పుకునేది. సో అలా అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక లైన్ ఏమంటాడంటే, తనుజ అంటది, సో లైట్ ఆఫ్ టైంలో ఎవ్వరు నీకు హింట్ అవ్వలేదు అంటే ఇవ్వలేదు, పక్కా ప్రామిస్ అంటది. ప్రామిస్ అంటాడు, ఓకే అంటది. సో అలాగా కాన్వర్సేషన్ ఎండ్ అయ్యిద్ది అనమాట, అది సంగతి. సో నెక్స్ట్ ఇది ఇంకా ఈ రోజు నుంచి అనమాట. డెమోన్ కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటాడు, రీతు ఇక్కడ టేబుల్ మీద కూర్చుంటుంది. కొన్ని మనం ఎపిసోడ్ వరకు చూస్తే అర్థం కాదు, అందుకని లైవ్లు కూడా చూస్తూ ఉంటే కొన్ని కనెక్ట్ అవుతాయి. ఇక్కడ ఏం చేస్తాడంటే రీతితో, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇప్పుడు ట్రబుల్ విల్ ట్రబుల్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్ అని చెప్పి డైలాగ్ ఏదో చెప్తూ ఉంటాడు. చెప్తుంటే అక్కడే దివ్య ఉంటుంది, బాబు ఏం చెప్పాను నీకు అంటే మాట్లాడతాను కదా తనతో, ఏం చెప్పాను నీకు, వీకెండ్ నాకు గనక పడింది అనుకో నిన్ను అక్కడ కిందేసి తొక్కుతా అని చెప్పి గట్టిగానే చెప్పిద్ది అనమాట. సో అందుకని ఇందాక గొడవలో కూడా ఆవిడ కొంచెం సీరియస్గా చెప్పడం, అన్నం తింటున్నా కూడా ఆవిడ కదా మరి బాధ్యత. ఇది ఒకటే మనకి ఎపిసోడ్ చూసినప్పుడు ఏంటి ఒక్కసారికి ఎందుకు అలాగని కొంతమంది కనిపించవచ్చు, కాదు ఇది జరుగుతూ ఉంది మల్టిపుల్ టైమ్స్. అందుకనే ఆవిడ అలా రియాక్ట్ అయ్యింది వాళ్ళిద్దరి విషయంలో. రీతుతో మాట్లాడిన ప్రతిసారి ఒక యాపిల్ ఇవ్వండి, యాపిల్ తింటా అని చెప్తూ ఉంటాడు, అదే పనిష్మెంట్ లాగా. ఇంకోసారి రీతుతో మాట్లాడితే ప్రతిసారి ఒక ఎగ్ తీసేసుకుంటాను దగ్గర నుంచి అంటారు. ఒక్కోసారి లేదంటే ఇంకోసారి కనుక మళ్ళీ మీరు మారితే మీ ఇద్దరు ఒకరు పోస్ట్ మార్చేస్తా, ఏదైనా నేను కిచెన్లోంచి రివీల్ తీసేస్తాను, లేదంటే ఆవిడ రేషన్ మేనేజర్గా తీసేస్తాను, అది ఇంక ఈ రోజే లాస్ట్ మీ ఇద్దరిది అని చెప్పి చాలా సిన్సియర్గా చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. దాని తర్వాత ఏదో చేస్తూ ఉంటాడు, జోక్ కాదు అని చెప్తుంది. అలాగే సినిమా డైలాగులు చెప్పడానికి ఉంది అని చెప్పి కొంచెం గట్టిగా అరుస్తుంది, అవును అన్నట్టు ఏదో అంటాడు అనమాట. అనగానే నీకు చెప్తున్నా ఇదే వద్దు అంటుంది పవన్ అని చెప్పి గట్టిగా నడిచింది. సో అలాగే ఒక కాన్వర్సేషన్ ఆల్రెడీ అయ్యింది, ఎక్స్ట్రా కట్స్లో అయింది. మరి రియల్గా ఎంత అయిందో తెలియదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదని. అందుకని ఆ రియాక్షన్ ఇదంతా. అన్సీన్ దాంట్లో రీతు సారీ చెప్పింది దివ్యకి, అది మిడ్ నైట్ అంటే నైట్ దాంట్లో
లైవ్లో వచ్చి దివ్యాకి సారీ చెప్పింది అనమాట రీతు. సారీ, అది నేను అలా అయిపోయింది అంటే ఇట్స్ ఓకేరా, అది పనిష్మెంట్ కదా, మీరే జాగ్రత్తగా ఉండాలి కదా, మళ్ళీ ఏదైనా అయితే అన్నట్టు దివ్య చెప్తుంది. సో అది జరిగింది. నెక్స్ట్ దివ్య అండ్ భరణి గారు మాట్లాడుకుంటారు. అమ్మో నిజంగా నాకు వీళ్ళిద్దరిలో ఎవరికి ఏమనిపించినా సరే, దివ్య పాజిటివ్గా ఆడుతుందని ఎవరికైనా అన్నా సరే నేను దాన్ని తప్పుపట్టిన, కానీ ఎవరి గేమ్ ప్లేలో వాళ్ళు చూసుకోవచ్చు. కానీ భరణి అన్నతో భరతనాట్యం చేస్తుంది, ఆయన చాలా చోట్ల విసిగిస్తుంది అనిపిస్తుంది నాకు. మీరు ఎందుకు ఇలా ఉన్నారు ఇప్పుడు, మీ ఇద్దరు ఉన్నప్పుడు తనుజాని నామినేట్ చేయాల్సిందేనా అని చెప్పి ఆయన అడిగిద్ది నేను నామినేషన్ దాంట్లోంచి. అలా ఎందుకు అంటాను నేను అలా ఏం అనలేదు అంటాడు ఆయన. దాని తర్వాత ఏ స్టాండ్ తీసుకున్నా కన్వే చేయడం లేట్ అవుతుంది, అదే నాకు మిస్ఫేర్ అవుతుంది అని చెప్పి. సో నేను ఇవే స్టాండ్ తీసుకున్నా, కన్వే చేయడం లేట్ అయింది, అదే నాకు మిస్ఫేర్ అయింది. ఎంత పాజిటివ్గా ఆలోచించినా జెన్యున్గా ఆలోచించినా మిస్ఫేర్ అయ్యి అదే తిరిగి వస్తుంది, తగులుతుంది అన్నట్టు మాట్లాడుతాను అనమాట. నిజమే, లేట్ అయిపోతున్నారు, ఇంకొంచెం ఫామ్గా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, స్టాండ్ బలంగా. అలాంటప్పుడు ఏ మనిషికైనా బాధ ఉంటుంది కదా, నాకు బాధ ఉంది అంటే ఒకవేళ ఆయన నిజంగా సేఫ్ ఆడి ఏమి జరగకపోయి ఉంటే, అలా జరిగి ఉంటే ఫీల్ అయ్యేవారు కాదు. ఓ పక్కన చెప్తున్నాను నేను దివ్యాకి చేస్తా అని చెప్పిన తర్వాత కూడా అదంతా జరిగినందుకు మళ్ళీ అంతసేపు అరగంట సేపు 45 minutes ఆయన సావగొట్టినందుకు ఆయన బాధపడుతున్నారు దాని గురించి. పైగా మళ్ళీ నామినేషన్స్లో కూడా అదే గోల. దివ్య, మీ ఆలోచన తప్పంటం లేదు, ఇప్పుడు అసలు ఎవరు దాని గురించి చెప్పడం లేదు, దేని గురించి అయినా సరే మీరు మీ మైండ్లో అనుకున్నది ఏదైతే అనుకున్నారో అది బయటికి రాకపోతే ఎంత ఆలోచించినా ఏం ఉపయోగం. సో మైండ్లో అనుకుంటున్నారు మీరు, ఇంటెన్షన్ రైట్ ఉండొచ్చు, బట్ యాక్షన్లో కనిపించట్లేదు. నాగార్జున గారు చెప్పినట్టు నేను బుక్ మొత్తం చదివేసి పేపర్ మీద పెన్ను పెట్టకపోతే నాకు మార్క్స్ ఎలా వస్తాయి, నేను ఎలా పాస్ అవుతా, అది ఇది అని చెప్పి దాని గురించే కంటిన్యూషన్ డిస్కషన్ అనమాట. సో నెక్స్ట్ దివ్య ఏమంటుందంటే, మీరు తనుజాని నామినేట్ చేసిన పాయింట్స్ అన్నీ మీవే ఉన్నాయి, మీరు ఏదైతే నామినేట్ చేశారో మీవే ఉన్నాయి. ఏంటంటే సపోర్ట్ తీసుకొని ఆడిందని మీరు అన్నారు, ఆ మాట ఈ హౌస్లో ఎవరైనా అనొచ్చు, కానీ మీరు మాధురి గారు కొద్దిగా కళ్యాణ్ మీరు మాత్రం అనకూడదు ఆ మాట, ఎందుకంటే సపోర్ట్ చేసింది మీరే కాబట్టి అని చెప్తారు. భరణి గారు సపోర్ట్ తీసుకొని ఆడింది అన్నది కాదు నా పాయింట్. మరి ఏం పాయింట్ అంటే అందులో ఇంకా నామినేషన్ ఏముందంటే హౌస్మేట్స్లో నేను బాగున్నాను, తనకు ఎక్కువ గొడవలు అయినాయి అనగానే దివ్య ఏముండదంటే, అలా అనుకుంటే మీకు అగెనెస్ట్గా చాలా చేతులు లేచాయి, అంటే మీతో గొడవలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు, మీరేం పెద్ద అంత పాజిటివ్ పర్సన్ ఏం కాదని చెప్తుందన్నమాట. మరి ఏమంటే ఒక మనిషిని టార్గెట్ చేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో నన్ను టార్గెట్ చేస్తాం ఒక రీజన్స్ ఉంటాయి, నన్ను టార్గెట్ చేశారు అంటే ఈవిడేం చెప్పింది అంటే, అలా అయితే తనూజకు కూడా ఏవైతే గొడవలు అయినాయో రేషన్ మేనేజర్ వల్లే గొడవలు అయినాయి, అక్కడ కూడా తన టార్గెట్ అయింది, నేను రేషన్ దాంట్లో ఉంటాను కాబట్టి నాకు తెలుసు తన తప్పు ఉండదని చెప్పానని చెప్పింది అనమాట ఆవిడ. కానీ వేరే వాళ్ళతో అది రేషన్ మేనేజర్ వాళ్ళు గొడవలు పడ్డాయి, కానీ వేరే వాళ్ళతో గొడవలు లేవు అనగానే భరణి గారు నిఖిల్ కూడా ఇది ఒక డిస్కషన్ అయిపోయింది. నిఖిల్ కూడా మధ్యలో ఉండిపోయాడు ఏ డెసిషన్ లేకుండా, మరి తను ఎందుకు ఎవరు చేయలేదు, మీరు ఎందుకు చేయలేదు అని చెప్పి. సో నేను మధ్యలో ఉన్నానని చెప్పి నన్ను చేశారు, మరి ఆయన మధ్యలో ఉన్నాడు కదా, నువ్వు చేయొచ్చు కదా, ఎవరైనా చేయొచ్చు. మార్నింగ్ సుమన్ శెట్టి అంతా మాట్లాడడం మనకి ఎపిసోడ్ వచ్చింది కదా పాయింట్, సేమ్ పాయింట్ ఇక్కడ కూడా వస్తుంది. దాని తర్వాత ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇమాన్యుల్ కళ్యాణ్ తనుజ. సో ఇమాన్యుల్ తనుజని పిలుస్తాడు, ఫోన్ మాట్లాడిన తర్వాత డిస్కషన్ పిలిచినప్పుడు ఇవి ముగ్గురు నడుస్తారు, పక్కన కళ్యాణ్ నడుస్తుంటే తనుజ ఏమంటుందంటే, వాడు నన్ను సైడ్కి రమ్మన్నాడు అందుకని వస్తున్నా, నిన్ను ముందుకు రమ్మన్నాడా పక్కలాడుగా అని చెప్పి అన్నాడు. చాలా చిరాగ్గా, చాలా టేక్ ఇట్ ఈజీగా అనేస్తారు. మరి ఆ కళ్యాణ్కి తెలుస్తుందో లేదో నాకు అర్థం కావట్లా. చూస్తున్నప్పుడు మాత్రం అది ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తే, కళ్యాణ్ ఫ్యాన్స్ అని కాదు నార్మల్గా చూస్తున్నా ఎందుకు అంత చిరాకు పట్టడం తీసిపడేయటం అన్నట్టు అనిపించింది నాకు. ఆయన ఇసిగించి చేస్తే నాకు తెలియదు, కానీ అక్కడ అది పర్టికులర్గా ఎక్స్ట్రా కట్స్లో చూసినప్పుడు మాత్రం ఎందుకు ఏదో తీసిపడేస్తున్నాడు పక్కలాడిగా అని చెప్పి అలా గసిరేసుకుంటారు. నవ్వుతా లైట్గా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు అర్థం కాల, భయ్యా ఏం చేస్తున్నావు నువ్వు, నీకు తెలియట్లేదా, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా ఏంటో. సో పక్క తీసుకెళ్తాడు ఇమాన్యుల్, అక్కడ భరణి గారు తిను ఇమాన్యుల్ ఉంటారు. సో ఫోన్ గురించి ఏం లేదు, ఫోన్ వచ్చిందంటే ఎలా ఉన్నావు ఏంటి అని అడిగారు, ఫోన్ దేని గురించి అనుకుంటున్నా ఉన్నారు, నేను ఏదో రాశాం కదా దాని గురించి అనుకున్నానని చెప్పాను, అది కాదు తప్పు చెప్పారంటే ఫ్యామిలీ కోసం అనుకున్నాను, అలా కాదు కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిందని చెప్పారు అంతే, అంటే ప్రామిస్ అంటే ప్రామిస్ అని చెప్తుంది ఇమాన్యుల్కి, అంతే ఇంతకు అంతమించి ఏం లేదు అని చెప్పి. దాని తర్వాత గౌరవ్ అదే మనకు ప్రోమోలో చూపించింది అనమాట, ఇది ఎపిసోడ్లో లేదు. కెప్టెన్సీ టాస్క్లో హూ ఎవర్ పిక్డ్ ఎవరైనా ఫోన్ ఇచ్చేదని వెయిట్ అని చెప్పి అది చాలా సీరియస్ చేస్తారు. మన ప్రోమో వల్ల మాట్లాడుకున్నాం, ఇప్పుడు అది రిపీట్ చేస్తే మళ్ళీ ఏదో రిపీట్ చేసి ఉంటుంది, ఆ టైంకి అది న్యాచురల్గా రావాలి, ఆ కామెడీ అన్నది ఇప్పుడు చేయకూడదు. ప్రోమో వన్ మిస్ అయిన మాత్రం ప్రోమోని అనాలిసిస్ చూడండి, నవ్వుకుంటారు మీరు కొద్దిగా. సో వెయిట్ షీ స్టాపింగ్, ఇట్ మీన్స్ హూ ఎవర్ పిక్ ద కాల్, ఎవరైతే ఆ కాల్ ఎత్తుతారో దే వోంట్ బీ ఇన్ కెప్టెన్సీ రేస్, సో వాళ్ళు కెప్టెన్సీ రేస్లో ఉండరు అని చెప్పి చెప్తా ఉంటాడు అనమాట. అందుకే లిఫ్ట్ చేయకూడదు అని చెప్పి చాలా సీరియస్గా దాన్ని డీకోడ్ చేసేటట్టు అది ఇస్తాడు.
ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన డీకోడింగ్ నేచరు నాకైతే ఫన్నీగా అనిపిస్తుంది, నవ్వు వస్తుంది, సీరియస్గా అనిపించట్లా. దాని తర్వాత ఎమ్మెల్యేలో ఫోన్ చుట్టూ కూర్చొని అందరిని కూర్చోబెట్టి ఒక సాంగ్ పాడతాడు, ఎవరి కోసం, తనుజ కోసం అనమాట. అలా క్యూట్గా ఇది స్వీట్గా ఉండి మనల్ని మోసం చేస్తుంది, చీట్ చేస్తుంది అన్నట్టు పాట పాడుతుంటాడు. దాని తర్వాత గౌరవ్ రాము కూర్చుంటే రాముకు చెప్తాడు, నువ్వు ఒకవేళ కెప్టెన్ అవ్వాలనుకుంటే డోంట్ పిక్ ద కాల్, ఫోన్ ఎత్తకో, ఇఫ్ యూ వాంట్ టు బి ద కెప్టెన్, ఒకవేళ నువ్వు కెప్టెన్ అవ్వాలనుకుంటే సింపుల్ సింపుల్, తెలుగులో సింపుల్ ఏమంటారా, సింపుల్ అంతే. ఏవో రావట్లా. దాని తర్వాత బర్నీ గారు అండ్ ఇమ్మాన్యుయల్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. బర్నీ గారు సుమన్ అనుకుంటా సెకండ్ ఆప్షన్గా పెట్టుకుంటాను అది ఇది అని చెప్తాను, సుమన్ అన్న తనుజ అడిగింది అనుకుంటారు. వాళ్ళకి ఏమర్థమైంది అర్థం కాల. ఆయన ఒకవేళ ఏమంటారంటే ఫిజికల్ టాస్క్లు వస్తే ఆయన డెమోని పంపిస్తా లేదు నిన్ను పంపిస్తాను అది అని చెప్తా ఉంటారంట. అది తనుజ ఎమ్మెల్యే చెప్తే అలా ఉండదు, ఏదో ఒకళ్ళు తీసేసుకోవాలి, ఇక డీల్ క్లోజ్ అయిపోతుంది అంతే అన్నట్టు అనుకుంటారు. దాని తర్వాత డెమోను సుమన్ అన్న మాట్లాడుకుంటారు. వీళ్ళకి రెబల్ అంటే ఏంటని అర్థం కాల. అందుకోసం బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేసేది మనకి ఎపిసోడ్లు వేశారు. ఏమంటే విన్ అయితే నెక్స్ట్ ఆడటానికి ఉంటుంది, డెమోన్ సుమన్ అని చెప్తారనమాట. విన్ అవ్వకపోతే ఎలిమినేట్ చేసేస్తారు, నెగ్గిన టీంలో ఒకళ్ళు రెబల్ అయ్యి వాళ్ళు వేరే టీంలో ఒకరిని రిమూవ్ చేయొచ్చు. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ టీంలో ఒకళ్ళు రెబల్ అయిపోతారు, రెబల్ అయ్యి వేరే టీం నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. సో మనం ఓడిపోతే మనం ఎలిమినేట్ అయిపోతాం, గెలుస్తూనే ఉండాలి. నేను 100% స్ట్రాంగ్ టీంలో ఉండాలి, టాస్క్ విన్ అయితే కంటిన్యూ అవుతాం మనం. సో కంటిన్యూ అవుతా అంటే విన్ అవుతానే ఉండాలి, లేదంటే మనం తీసేస్తారు. సో స్ట్రాంగ్ టీం ఏదైతే ఉందో ఆయన టీం చూస్ చేసుకోవాలి కదా, అందరూ అడిగారు డెమోన్ వైపు అందరు కళ్ళు. సో అందుకోసం చెప్పి సోనానికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్మార్ట్ అయితే మాత్రం ఇక్కడ దివ్య ఒక్కరితే వాళ్ళ టీంలో, అంటే కళ్యాణ్ తనకి స్మార్ట్ కాదు. సో ఏం చెప్తారంటే స్మార్ట్, కామ్ అండ్ కంపోజ్డ్ ఓన్లీ దివ్యానే, ఇంకెవరు లేరు ఆ టీంలో చూసుకుంటే. నెక్స్ట్ స్ట్రెంత్కి వస్తే ఎవరితోనైనా నేను డీల్ చేయగలను, స్పీడ్కి వస్తే కనుక ఎవరితోనైనా డీల్ చేయగలను, కానీ నాతో పాటు ఇంకో పర్సన్ ఆడాలి అన్నప్పుడే ఏ టీంలో ప్లేయరు అన్నది క్వశ్చన్ మార్క్ పడిపోతుంది అని చెప్పి అలా ఆలోచిస్తాడు. సో అలా ఆలోచించి ఏం చేస్తాడంటే దివ్య టీంకి వెళ్ళాలంటే కళ్యాణ్తో తను ఆడడు, ఎందుకంటే ఇగో క్లాషెస్ ఉన్నాయి, అర్థమైపోతుంది చాలా క్లియర్గా. సాయి తనకు సమూచి కాదనుకుంటాడు. ఇంక ఇటు వస్తే బర్నీ అండ్ నిఖిల్, బర్నీ గారు నిఖిల్ ఉన్నారు కాబట్టి సో నిఖిల్తో ఆడొచ్చు సమవుజ్జి అని అనుకొని ఉంటారు. ఇద్దరు కలిసి ఆడారు, ఏమైంది, ఓడిపోయారు. ఇది చెప్పలేం. అదేంది భయ్యా ఇమ్మాన్యుయల్తో నువ్వు రావచ్చు కదంటే ఇమ్మాన్యుయల్ది డామినేషన్ ఉంటుంది టాస్క్లో, అందుకని ఇమ్మాన్యుయల్ టీంకి వెళ్ళడు. బర్నీ గారిది కూడా డామినేషన్ ఉంటుంది, కానీ బర్నీ గారు ఇంజూర్డ్ కదా. సో అందుకోసం చెప్పి ఎన్ని లెక్కలేసుకొని ఆ టీంలోకి వెళ్ళి ఉంటాడు, తప్పులేదు. నెక్స్ట్ సంజన గారికి కాల్ వస్తుంది, మిమ్మల్ని ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారంటే సంజన గారు ఇమ్మాన్యుయల్ అనుకుంటారు. బట్ రామ్ని ఇమ్మాన్యుయల్ టీం తీసేసుకున్నారు, బర్నీ టీంకేమో డెమోన్ వెళ్ళిపోయాడు, ఇంకా ఉంది దివ్య టీం మాత్రమే. కానీ వాళ్ళు కూడా సుమనతో ఇచ్చేసుకుంటున్నట్టున్నారు, నేను రెబల్ అనుకొని నాకు భయపడుతున్నారు, సో నన్ను ఎవరు తీసుకోలేదు బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ చెప్పుకుని ఉంటారు. కళ్యాణ్ దివ్య టీంలో ఛాన్స్ ఉంది కానీ వాళ్ళు సుమన్కి ప్రిఫర్ చేస్తారని చెప్తారన్నమాట. సంజన గారు ఏమంటారంటే మీకు ఏ టీంలోకి వెళ్ళాలంటే నాకు ఇమ్మాన్యుయల్ టీంలోకి వెళ్ళాలని ఉంది అని చెప్తారనమాట. కానీ అక్కడ రాముని తీసేసుకున్నారు వాళ్ళు. బిగ్ బాస్ ఏమంటారు మీరంటే ఏ టీంకి ఎక్కువ నమ్మకం ఉందనుకుంటున్నారంటే ఇమ్మాన్యుయల్ నమ్ముతాడు అని చెప్పి వెయిట్ నేను మళ్ళీ ఆన్సర్ చేస్తానని చెప్పి, లేదు బిగ్ బాస్ ఎవరు నా మీద కాన్ఫిడెన్స్ చూపించడం లేదు బిగ్ బాస్, అసలు ఎవరు నా మీద ఇంట్రెస్టే చూపించలేదు బిగ్ బాస్ అని చెప్తే మీ ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పి బిగ్ బాస్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి పెట్టేస్తారు. దాని తర్వాత కెప్టెన్సీ కంటెండర్షిప్ అనౌన్స్ అవుతుంది. సో సంజన గారు అవుట్ ఆఫ్ ద కెప్టెన్సీ రేస్ అయిపోతారు, తను ఎవరు తీసుకోరు. తీసుకున్న తర్వాత ఆవిడ వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తారు అనమాట, అది చెప్తాను నేను. నెక్స్ట్ ఈ లోపల రీతు బర్నీ గారు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. రీతు ఏమంటారంటే రెబల్ ఒక్కరే, అది అనౌన్స్మెంట్ వచ్చింది కదా లైవ్లో, దాని తర్వాత అనమాట రెబల్ ఒక్కరే, సేఫ్టీ కార్డ్ గేమ్ ఎండేదాకా మనకు దగ్గర ఉంటేనే మనం సేఫ్ ఉంటాం, అంటే ప్రతి టాస్క్ గెలుస్తూ ఉండాలని. ఇక్కడ బర్నీ గారు ఏమంటారంటే నాకు ఎందుకో నా స్ట్రాటజీ, జాగ్రత్తగా స్కిప్ చేయొద్దు, నాకెందుకో నా స్ట్రాటజీ ప్రకారం గేమ్ అంతా తీసుకెళ్ళి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సుమనన్న చేతిలో పెట్టేస్తారు. అది సుమనన్న చేతిలో పెట్టేస్తారు, సుమనన్న మీద పెట్టేస్తారు, ఎందుకంటే ఎవ్వరికి సుమనన్న మీద డౌట్ రాదు అంటారు. అబ్బా అన్న నెక్స్ట్ లెవెల్ డీకోడ్ చేశాడు కదా అనిపించింది నాకు ఫస్ట్. తర్వాత నేను ముందు పాయింట్లు కనెక్ట్ చేసుకున్నా. సుమనన్న ఆల్మోస్ట్ చెప్పేసినట్టే నాకు పవర్ ఉంది అంటాడు. ఇప్పుడు సంజన గారికి రాముకి పవర్ అంటే నాకు ఉన్నట్టే లేదంటే లేనట్టే అని వీళ్ళకి చెప్తాడు, దివ్యకి చెప్తాడు, వాళ్ళిద్దరికి ఐడియా వస్తుంది. సో ఆ ప్రకారం డీకోడ్ చేశారా లేదంటే మామూలుగా డీకోడ్ చేస్తారా, ఎలా డీకోడ్ చేసినా కూడా ఇది సుమనన్నకి కొద్దిగా పంచరేసిద్ది తర్వాత తన ఆటకి మాత్రం, ఎందుకంటే ఆయన రెబల్ వీళ్ళు కనిపెట్టారు కాబట్టి. సో ఈ పాయింట్స్ అని నేను చెప్పడానికి ఇదే కారణం అనమాట. ఎందుకంటే గేమ్లో తర్వాత రెబల్ ఎవరైనా అడిగినప్పుడు వీళ్ళు డీకోడ్ చేశారు, వీళ్ళు కనిపెట్టారు, వీళ్ళకి అర్థమైంది అని మీకు తెలియాలి కదా. సో అందుకని ఎక్స్ట్రా కట్లో ఉన్న పాయింట్ కూడా మీకు చెప్తుంది. సో బర్నీ అన్నకైతే క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇంకా ఆయన ఏ విధంగా చెప్పినా, నాకు ఇంకా పవర్ ఉందని చెప్పినా, నేను రెబల్ అని చెప్పినా, డైరెక్ట్గా చెప్పినా చెప్పకపోయినా బర్నీ అని కనిపెట్టారు. సో బర్నీ అని కనిపెట్టారా లేదంటే సుమనన్న చెప్తే అర్థమైందా అన్నది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, అసలైన పాయింట్ ముందు రాబోతుంది. సో సంజన గారు ఇంకా వాష్రూమ్లో కూర్చుంటారు, ఏడుస్తూ ఉంటారు అనమాట.
ఎవరితో మాట్లాడాలి, ఎన్ని రకాలుగా ట్రై చేశాను నేను అంటే ఎవరితో మాట్లాడాలి చెప్పుకోవాలి. అందరూ గేమ్లో ఉన్నారు, తిని ఒక్కరితే ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన కూర్చోబెట్టి పోనీ ఇద్దరు కలిసి ఆడొచ్చు, బాధపడచ్చు, ఐ మీన్ షేర్ చేసుకోవచ్చు బాధని. ఎలా ట్రై చేశాను, ఎమోషనల్గా ట్రై చేశారంట, స్పోర్టివ్గా ట్రై చేశారంట, అన్ని విధాలుగా ట్రై చేశాను. నేను మనిషినే ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే ఐ ఫీల్ కార్నర్డ్, అంటే నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, నన్ను కార్నర్ చేస్తున్నారని చెప్పి అప్పుడు ఏడుస్తారు, కళ్ళు తెలిసిపోతూ ఉంటాయి. మాటల్లో చెప్పుకోలేనంత బాధగా ఉంది, అన్ని రకాలుగా ట్రై చేశాను అని చెప్పి. ఆబ్వియస్లీ అందరూ గేమ్ ఆడి తను ఒక్కళ్ళే అవుట్ అయిపోయారంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. నేను చాలా సిన్సియర్గా చేశాను, బ్రతిమలాడాను, పనికి రాలేదు, బ్లఫ్ మాస్టర్లా తిరిగాను. సో నా దగ్గర పవర్ ఉంది, నన్ను తీసుకుంటే మాకు ఉపయోగపడిద్ది అది అని చెప్పి అలా కూడా బ్లఫ్ కూడా చేశాను. అయినా కూడా నన్ను ఎవరు తీసుకోలేదని చెప్పి. నేను ఒక్క రీజన్ చెప్పనా, సంజన గారి ఫ్యాన్స్ హర్ట్ అయినా ఇలాంటి సిచ్యువేషన్కి సంజన గారు కూడా ఒక కారణమే. ఎందుకు భయ్యా ఆవిడ ఫిజికల్ స్ట్రెంత్ పెట్టకపోతే ఆవిడతో తప్పంటే కాదు భయ్యా. ఆవిడ ఇంతకుముందు ఒక ఎల్లో టాస్క్లు ఉన్నప్పుడు సుమనన్న వీళ్ళు ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ టీంకి కాకుండా ఇమాన్యుయల్ టీంకి ఆడతారు. సో అలా ఒక టీంని ఓడే టైంలో అలా వదిలేసి వేరే టీంకి ఆడటం వల్ల ఏమైందంటే నమ్మకం పోతుంది మనిషి మీద. ఇది గేమ్లో నమ్మకమే ముఖ్యం కదా. బిగ్ బాస్ కూడా స్టార్టింగ్ అదే చెప్తాడు. ఎవరు నమ్ముతారు మళ్ళీ ఆలోచించండి. వాళ్ళు బయటికి పాయింట్ చెప్పకపోయినా అందరి మైండ్లో బలంగా నాటుకున్న పాయింట్ అది. అనౌన్స్ చేయకముందు కూడా ఆవిడ వాళ్ళకే సపోర్ట్గా ఆడతారు. సుమన టీంలో పేరుకే ఉంటారు కానీ సపోర్ట్గా ఆడితే మొత్తం ఇమాన్యుయల్కి, ఆయన కెప్టెన్ కంటెండర్ చేయాలని. సో అందుకోసం అది బయట పడకపోయినా కూడా అది క్యారీ చేస్తారు ఆటోమేటిక్గా. నాకు ఇప్పుడు సంజయ్ గారి గురించి బాధ చేస్తున్నా, అరే పాపం అని అనిపిస్తున్నా, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈ పాయింట్స్ కూడా రన్ అవుతాయి. ఒప్పుకోండి, మీరు ఒకవేళ మీరు ఫ్యాన్స్ అయితే మీకు కూడా అనిపించాలి ఈ పాయింట్. కానీ స్టిల్ ఎవరు తీసుకుపోవడం బాధాకరం. ఇక్కడ బ్లఫ్ సుమనన్నది వర్కౌట్ అయింది. సుమనన్న దగ్గర పవర్ ఉంది అన్న చోట సుమనన్నని తీసేసుకున్నారు. అదర్వైజ్ వాళ్ళు సంజన గారిని తీసుకునే వాళ్ళేమో. సో నెక్స్ట్ ఏడుస్తూ ఉంటారు, తన వచ్చి స్మైల్ అని చెప్పి బలవంతంగా నవ్వుతారు. కెమెరా చూస్తే అప్పుడు నాకు బాధేసింది, అబ్బా అనిపించింది, ఏంట్రా బాబు అనిపించింది. సో కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి నౌట్ అని చెప్పి చెప్తారనమాట. లాస్ట్ 4 వీక్స్లో అసలు అవ్వలేదు ఒకసారి కూడా. ఇంకా లాస్ట్ 4 వీక్స్ ఉందని ఏదో చెప్తారనమాట. తర్వాత ఇంకా కెప్టెన్ అయితే ఒకసారి సరే ఒక వీక్ ఇమ్యూనిటీ 2 వారాలు ఉండొచ్చు, ఒక వీక్ ఇమ్యూనిటీ వస్తుంది, ఒక వీక్ మైలేజ్ వస్తుంది, అంటే నామినేట్ అయినా కూడా ఉండొచ్చు. అలా చెప్పుకుంటారనమాట. స్ట్రగుల్ అవుతున్నాము, ఈ రోజైనా కంటెంట్ అవ్వడానికి అనుకుంటే ఈ రోజు అవ్వలేదు. సో మీరే ఫస్ట్ కెప్టెన్ అని చెప్పి మామూలుగా అయినప్పుడు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు, తీసేస్తున్నారు, ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి బాధపడతా ఉంటారు. ఆ బాత్రూంలోని కెమెరా డోర్ దగ్గరికి వచ్చే కెమెరాతో. నెక్స్ట్ బర్నీ గారు నిఖిల్కి చెప్తూ ఉంటారన్నమాట, 99.99% దివ్య టీంలోనే ఉన్నాడు రెబల్. అప్పటికి సుమనన్న ఆ టీంలో జాయిన్ అయిపోయాడు. అంటే నిఖిల్ ఓకే, సాయి, సుమన్, కళ్యాణ్, సుమనన్న ఓకే అనుకుంటుంటారు అనమాట. సుమనన్న రీతు వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేద్దామని చెప్పి నిఖిల్ అంటాడు. సో నిఖిల్కి రీతు అని ఉంటుంది. సో సుమనన్న రీతుని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటుంటారు. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ డిస్కషన్, ఇది మీరు స్కిప్ చేయకుండా అనాలా, దీని మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయాలా. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఉంటుంది, కొంచెం ఇండైరెక్ట్గా ఉంటుంది. చెప్తాను మీకు. అది దివ్య ఏమంటుందంటే మీకేం పవర్ ఇచ్చారు, మన టీంకి ఉపయోగపడే పవరేనా అని చెప్పి. సో దివ్య ఇటు సైడ్ నిఖిల్, ఇటు సైడ్ కళ్యాణ్ ఆపోజిట్లో సాయి, దివ్య ఆపోజిట్లో సుమన్ శెట్టి గారు ఆ డెన్ రూమ్లో కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు డైరెక్ట్గా ఆయన అడిగిద్ది అనమాట, ఉపయోగపడే పవర్ ఏంటంటే సుమన్ ఏమంటారంటే పడచ్చు పడకపోవచ్చు ఆ పవర్ అన్నది. అనగా నెక్స్ట్ దివ్య, మీరు రెబల్ అయినా మా పేర్లు రావు ఎలిమినేషన్లో అని నమ్మకం పెట్టుకోవచ్చా అంటది. ఒకవేళ మీరు రెబల్ అయితే మమ్మల్ని ఎలిమినేట్ చేయరు అని నమ్మకం పెట్టుకోవచ్చా అని అంటారు. ఇక్కడ ఇంకో పాయింట్, సరే ఇదేందో చెప్తాను, పెట్టుకోవచ్చు అనగానే కళ్యాణ్ వెంటనే నమ్మకం పెట్టుకోవచ్చా అని చెప్పి తను కూడా రిపీట్ చేస్తాడు ఆ వర్డ్స్. అప్పుడు దివ్య తలగుతాడు ఆయన. దివ్య ఏమంటుందంటే మీరు రెబల్ అయితే, సుమన్ గారిని మీరు రెబల్ అయితే మా ముగ్గురిని చంపకూడదు, అలాగే నువ్వు రెబల్ అయితే, సాయి కూడా చెప్తారు, నువ్వు రెబల్ అయితే మా ముగ్గురికి చంపకూడదు, ఎటు నుంచి డేంజర్ లేకపోతే ఎవరి గేమ్ వాళ్ళదే, టీం గేమ్ ఆడదాం, టీం లాగా గెలుద్దాం అని చెప్తారు. సో ఇక్కడ లాజికల్గా చూస్తే ఆవిడ సుమనానికి చెప్పిద్ది, సాయికి చెప్పిద్ది, మీరు కనుక రెబల్ అయితే మమ్మల్ని చంపొద్దు, మీరు కనుక రెబల్ అయితే మమ్మల్ని చంపొద్దని. కానీ తన గురించి తను చెప్పుకోదు, కళ్యాణ్ అడగదు నువ్వు రెబల్ అయితే మమ్మల్ని చంపొద్దని చెప్పి. సో ఇలా లాజికల్గా ఆలోచించి, సో అలా చెప్పలేదు కాబట్టి కళ్యాణ్ తీసేయటం ఫెయిర్ అని అంటారా, లేదంటే ఇద్దరికి చెప్తే ఇంకందరికి చెప్పినట్టే కదా, స్పెసిఫిక్గా ఒక్కొక్కరికి చెప్తారా ఏంటి, ఇది వెన్నుపోటు అంటారా? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వెన్నుపోటే. ఎందుకంటే యాజ్ అ టీమ్గా డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఎవరిని తీయొద్దని చెప్పి ఒక 2 పేర్లు చెప్పుకున్నా అది అందరికీ అప్లికబుల్ కదా. ఇప్పుడు వాళ్ళిద్దరికి చెప్పారని చెప్పి ఇప్పుడు ఈవిడ ట్రబుల్ అయిందని చెప్పి సాయం తీసేసింది అనుకోండి తర్వాత, అది రాంగా కదా. సో సాయం తీసేస్తే ఎలా రాంగో, కళ్యాణ్ తీసేసిన అలాగే రాంగు. అందుకని కళ్యాణ్ పెద్ద ఇదవ్వలేదు. ఏంటంటే వీళ్ళు తీసుండర్లే అని చెప్పి అనుమానం పడట్లా. ఆయన కింద కూర్చొని పాలు తాగుతున్నా, షుగర్ తింటున్నా, ఆయన కూడా కవర్ చేస్తున్నాడు తప్పితే వీళ్ళే తీస్తారా, నా టీంలో తీస్తారని అనుకోవట్లా. ఇది తప్పు ఏంటంటే ఖచ్చితంగా తప్పు దివ్య చేసింది. ఇక్కడ దివ్య కరెక్టేనా అంటే నేను చెప్పే పాయింట్లు ఏంటంటే తన ఆట ప్రకారం తను చూసుకున్నప్పుడు ఒకటి బర్నీ అన్నం తీయకూడదు అనుకుంది. ఫస్ట్ యాక్చువల్గా బర్నీ అన్నతోనే చేయించిద్ది అది.
బర్నీ అన్నతో పాటు అయిపోతారు, గౌరవ్ దగ్గరికి ముగ్గురు అయిపోతారు, బర్నీ అన్న, కళ్యాణ్, గౌరవ్. కానీ లాస్ట్ మళ్ళీ రీతి చేసి కూడా ఇదిగో జయించింది బర్నీ అన్న కాపాడుకోవడం కోసం, మళ్ళీ ఆ పాయింట్ రాకుండా ఉండాలని చెప్పి అది కాదు, అది కరెక్ట్ కాదేమని చెప్పి నలుగురు చర్చ ఇచ్చి ఆ పాయింట్ చెప్పి తీసేసింది. గౌరవం తీసేయచ్చు, రీతిని తీసేయచ్చు. కళ్యాణ్ని ఎందుకు తీసింది? కళ్యాణ్ తీసేస్తే తన టీంలో వాళ్ళే తను తీయరు కాబట్టి వాళ్ళ మీదకి అది రాదు. సో వాళ్ళు సేఫ్గా సీక్రెట్ టాస్క్ ఆడుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టాస్క్లు ఏమైనా జరిగితే అంటే మీరు అనుకోవచ్చు, అరే ఎవరైనా వాళ్ళు కూర్చున్న మొక్కన వాళ్ళ కొమ్మన వాళ్ళు నరికేసుకుంటారా, వాళ్ళు కనుక మరి కళ్యాణ్ తీసేస్తే వాళ్ళ టీం ఓడిపోయింది కదా అంటే ఎస్. కానీ టీం ఓడిపోతే బొక్కలు ఆడుకోవాలి. ఏమైతే టీం గెలిస్తే కంటెండర్షిప్ వస్తుంది. ఈ సీక్రెట్ టాస్క్లు అంటే డైరెక్ట్ కంటెండర్ అవుతుంది కదా. టీం గెలిస్తే ఏంటి, గెలకపోతే ఏంటి, 2 ఇది. 3వది, ఒకవేళ టీము గెలవద్దని ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఇప్పుడు కళ్యాణ్ లేకపోవడం వల్ల తనే కీ ప్లేయర్ అవుతుంది. కీ ప్లేయర్ ఏమవుతుంది, తనే గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. సుమన్ అట్టగా ఆడలేడు, సాయి ఇంకో ప్లేయరు. సో ఇద్దరు రావాలంటే ఖచ్చితంగా తను ఉంటుంది. సో తను ప్రూవ్ చేసుకోవడానికి తనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. కళ్యాణ్ ఉంటే అది పోటీ, అర్థమైందా? సో బర్నీ గారు సేవ్ చేసుకుంది. ఇలా 3-4 అడ్వాంటేజ్లే ఉన్నాయి ఆవిడకి. వీటన్నిటికన్నా ముందు ఆవిడ ఆ డైలాగ్స్ కనుక చెప్పకుండా ఉంటే కరెక్టే. ఆవిడ స్వార్థం అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ అది చెప్పిన తర్వాత చేయటం మాత్రం వెన్నుపోటే. కళ్యాణ్ ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచారని అంటాను నేను. ఇప్పుడు మీరు దివ్య గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్ ఫ్యాన్స్ మీకేమనిపిస్తుంది అన్న విషయాన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్దాం అనుకున్నా, అప్పుడే చెప్పాల్సింది మర్చిపోయాను నేను. దాని తర్వాత గౌరవ్ కాల్ వస్తుంది. గౌరవ్ చేత బిగ్ బాస్ జిందాబాద్ చెప్పిస్తారనమాట. బిగ్ బాస్ జిందాబాద్ ఎలా ఉన్నారు, తెలుగు నేర్చుకుంటున్నారా, బాగానే ఉంది అన్నిటికీ బిగ్ బాస్ జిందాబాద్ అంటారు. నీ ఫేవరెట్ టీం ఏది అంటే బ్లూ టీం అని చెప్తాడు. ఎందుకు మీ టీం ఎందుకు కాదంటే, ఇమాన్యుయల్కి నెక్స్ట్ తనుజకి నా మీద నామినేషన్ పాయింట్ ఉంది. ఒకవేళ మా టీం గెలిచినా ఖచ్చితంగా వాళ్ళే కెప్టెన్సీ తీసేసుకుంటారు కాబట్టి సో నాది బ్లూ టీమే, ఈ టీం కాదనేది చెప్తాడు అనమాట. సో ఇది ఒక్కసారి ఆ పాయింట్ ఆలోచిస్తాను. ఇలా ఆ పేరు నాకు గుర్తొచ్చేసింది. ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సుమన్ అన్న రెబల్ అంటే సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా ఇది లీక్ చేయకూడదు. కానీ సుమన్ అన్న పవర్ ఉందని చెప్పి ఎవరికి లీక్ చేస్తారు, దివ్య నుంచి టీం మొత్తానికి లీక్ అయింది. అటు సైడ్ ఏమో బర్నీ అన్నకి లీక్ చేస్తారు. సో కైండ్ ఆఫ్ అందరికి లీక్లు ఇచ్చేశారు ఆయన. మరి దీన్ని ఎలాగా బిగ్ బాస్ టీం ఎంకరేజ్ చేస్తారు, దీన్ని తప్పు పట్టకుండా? మొత్తం టాస్క్ చెప్తారా, మీరు ముందే చెప్పేశారు కాబట్టి అని చెప్పి? ఒకవేళ ఎక్కువ మంది జనాలు కనుక కనిపెట్టేస్తే సుమన్ వల్ల తెలిసిపోయిందని చెప్తే అప్పుడు ఇలా సుమన్ తీసేస్తారా, దివ్యాన్ని మాత్రం ఉంచుతారా? ఈ గేమ్కి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎండ్ కార్డు పడినప్పుడు మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అప్పుడు వీళ్ళు ఎలా డీల్ చేశారు ఏంటి అని చెప్పి. సో ఇదనమాట. సుమనన్నకి నాకు తెలిసి లేపడానికనే కాదు, ఎంటర్టైనింగ్ వెళ్ళిపోద్ది టాస్క్ అనుకున్నారు. కానీ ఆయన బిగ్ బాస్ టీకి ఫ్యూజులు లేపుంటాడు. ఏంటంటే నాకు చదవడం రావట్లేదు, ఇంగ్లీష్లో పంపించడానికి వాళ్ళు ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. సో అలా బలవంతంగా దివ్యాన్ని తీసుకొచ్చారు టాస్క్లోకి. సో ఇది ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. ఇంతకుమించి అక్కడ అన్సీన్లో కానీ ఏమీ లేవు, ఎక్స్ట్రా కట్స్తో ఉన్న పాయింట్స్ ఇవే అంతే. ఇంకా అన్సీన్లో మిడ్ నైట్ ఏమైనా మిస్ అయ్యింటే కనుక ఎవరైనా నాకు ఇన్స్టాలో ఒకసారి మెసేజ్ చేయండి. లైవ్ నాది రికార్డింగ్ ఉంది, నేను రికార్డింగ్ చూసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ ప్రోమో అనాలిసిస్ ఏదైనా మాట్లాడుకుంటే మళ్ళీ మాట్లాడుకుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి భయ్యా అనుకుంటే, ఒకవేళ నేను తింటా మిస్ అవుతుంటే కనుక ఏదైనా సరే. అంతే. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరంటే మార్నింగ్ ప్రోమో అనాలిసిస్తో కలుసుకుందాం. ఇంకా ఓటు వీడియోలు కూడా చేయటం వేస్ట్ ఏమో, క్లియర్గా తెలిసిపోతుంది, వన్ సైడ్ ఎవిడెంట్గా ఉంది. చూద్దాం. సో మార్నింగ్ ప్రోమో అనాలిసిస్తో కలుసుకుందాం. నిఖిల్ అవుట్, మీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను. డెమోన్ అవుట్, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళందరూ అవుట్ అయిపోతారు మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళ సీక్రెట్ టాస్క్ అని బిలిమిత్ర సీక్రెట్ టాస్క్లే. బట్ ప్రోమోలు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.